పింగళి వెంకయ్య దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర సమర యోధుడు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 150వ జయంతి ఉత్సవాలు పశ్చిమ నియోజకవర్గంలో పోతిన రాము ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాది మరిపిళ్ల నాగసూచన తదితరులు పాల్గొని దివంగత వెంకయ్యకు ఘననివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య యువతకు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. స్వాతంత్ర సమరయోధునిగా, జాతీయ పతాక రూపశిల్పిగా ఆయన దేశభక్తి అన్యన్య సామాన్యమన్నారు. పింగళి వెంకయ్య నిరాంబరత నేటి రాజకీయ నాయకులు అలమర్చుకోవాలని సూచించారు. పింగళి వెంకయ్య ఆశయాల సాధన కోసం నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. పోతిన రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పుట్నూరు సునీల్, మహాదేవ శ్రీనివాసరావు, పోతిన అనిల్, బంకా శేఖర్, ఉడత సందీప్, పీతల నాగేశ్వరరావు, అప్పల వెంకటేశ్వరరావు, ముదిలి ప్రసన్న, రిక్కా నర్సిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన జాతీయ జెండా రూపకల్పన చేసింది పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా మా పోతిన రాము ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వారు రూపొందించిన జాతీయ జెండాను ఆవిష్కరించి వారి యొక్క జయంతి యొక్క కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేసే విధంగా ఇక్కడ మన జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే పోతిన రాము కానివ్వండి, వారి మిత్ర బృందం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో చేయడం అనేది చాలా అభినందనీయం. అటువంటి మహనీయుల యొక్క ఆశయాల్ని మనందరం కూడా కొనసాగించే విధంగా వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలని చెప్పి ఈరోజు కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి, ఆయన గురించి 4 మాటలు చెప్పడానికి నాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు పోతిన రాము గారు, పుట్నూరు సునీల్ గారు అండ్ ఫ్రెండ్ సర్కిల్కి ఐఎమ్ సో గ్లాడ్. పింగళి వెంకయ్య గారు 1876లో జన్మించి ఆయన చిన్నప్పటి నుంచి దేశభక్తి తత్పరుడుగా పెరిగి ఆయన వ్యవసాయ రంగంలో, భూగోళ శాస్త్రంలో చాలా చురుగ్గా ఉండి పింగళి వెంకయ్య గారు అనే ఆయనకి డైమండ్ వెంకయ్య గారు అని కూడా ఆయన్ని ముద్దుగా ఆ రోజుల్లో పిలుచుకునేవారు. ఇంతకంటే గర్వకారణంగా నేను చెప్పుకోవాలి అనుకుంటుంది ఏంటంటే, అంత పెద్ద జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గారు మన కృష్ణా జిల్లాకు చెందిన వారు అవటం నాకు ఇంకా అందులో నేను ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆయన జెండా రూపకల్పన చేసిన తర్వాత 1921లో మన విజయవాడలోనే మొదటిసారిగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మహాత్మా గాంధీ గారికి ఫస్ట్ టైము జెండా ప్రజెంట్ చేయడం జరిగింది. తర్వాత దానికి కొన్ని మార్పులు చేసి 1947 జూలై 22వ తారీఖున ఫైనలైజ్ చేసి మన జాతీయ జెండాగా ఈ త్రివర్ణ పతాకాన్ని మనకి ఆయన అందించారు. ఆయన చిన్నప్పటి నుంచి దేశభక్తి, ఇంత చేసినా ఏమీ ఆశించకుండా దేశానికి ఎంత గొప్ప ఘనకార్యాన్ని ఇచ్చేసి ఇది రూపకల్పన చేయటానికి మిగతా దేశాల జెండాలన్నీ ఎన్నో సంవత్సరాలు అధ్యయనం చేసి మన భారతదేశానికి ఒక ప్రత్యేకంగా జెండా ఉండాలని, అలాగే దానిలో ఉన్న ప్రతి రంగుకి ఒక ప్రత్యేకతని సంతరించుకుంటూ అశోక చక్రానికి ఒక ప్రత్యేకతని ఇస్తూ ఇంత గొప్ప జాతీయ జెండా రూపకల్పన చేసి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఆయన చేసిన దేశభక్తికి, ఆయన వంతు ఆయన మన దేశానికి చేసిన సేవని గుర్తించి ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడవాలని, దానికి నా వంతు నేను కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. Like, subscribe and press the bell icon for new updates.